వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో భారతదేశ 6వ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ పిన్న వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ అందించారు. మారుమూల ప్రాంతాల్లో జవహర్లాల్ నెహ్రూ విద్యాలయాలు నెలకొల్పి విద్యాభివృద్ధికి అనేక కృషి చేశారు. దేశంలో పౌరులకు 18 సంవత్సరాలకు ఓటుకు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీది. కంప్యూటర్ టెక్నాలజీ దేశానికి పరిచయం చేసిన మహనీయుడు ఉగ్రవాదుల చేతిలో బలి అయ్యారు. నేడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వలన ప్రజలు అల్లాడిపోతున్నారు. గాంధీ కుటుంబం గుండుసూది నుండి అనేక పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడు అని ఆయన చేసిన సేవలు ప్రతి పౌరుడు, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తించి దేశానికి ఆదర్శంగా నిలవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఓబీసీ చైర్మన్ యార్లగడ్డ గోపి, అల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రేమ్ కుమార్, అల్లూరు జిల్లా ఓబీసీ చైర్మన్ కన్నూరి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పి గంగాధర్, చిట్టం నాయక్, బాలబందర్, పి చిన్నస్వామి, శెట్టి భగత్ రామ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తెలగంజి సోమేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా భారతరత్న రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయనకు స్మరణకు తెచ్చుకోవడానికి ఈరోజు ఆయన చేసిన సేవలు భారతదేశానికి మర్చిపోలేనివి. కంప్యూటీకరణ, అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి ఒక మంచి గుర్తింపును తెచ్చారు. అలాగే 21వ సంవత్సరంలో ఓటు హక్కును 18 సంవత్సరాలు తగ్గించి యువతకు ఓటు హక్కును కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారత ప్రధానిగా 40వ ఏటనే ప్రధానిగా అధిరోహించారు. కనుక ఆయనకు స్మరణ తెచ్చుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. భారతదేశానికి ఎన్నో సేవలు చేసి భారతదేశానికి ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోవడమే భారతదేశ నిరుద్యోగానికి, అలాగే అనేక మతాలు మధ్య గొడవలు రెచ్చగొట్టడానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈరోజు భారతదేశానికి సస్యశ్యామలంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయనకు స్మరణ తెచ్చుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం. ఈరోజు అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రియతమ నేత, భారత ముద్దుబిడ్డ రాజీవ్ గాంధీ గారు 6వ ప్రధానమంత్రిగా దేశానికి పరిపాలించినటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన 33 సంవత్సరాలు పూర్తి 34వ వర్ధంతిని ఈరోజు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. దేశ యువతకు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. దేశంలో నలుమూల అభివృద్ధి కార్యక్రమంలో, వ్యవసాయంలో కానీ, విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, టెక్నాలజీలో అన్ని విభాగాల్లో కూడా మనకు ముందు నడిపించినటువంటి ఘనత మన రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఉగ్రవాదుల చేతిలో, శ్రీలంకలో ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఎనలేని సేవ చేయడం దేశానికి గర్వకారణం. ఈ ఉగ్రవాదులను అంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించింది. నేటి యుగం ఈ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారిని అనే ఒక విప్లవ టెక్నాలజీగా భావిస్తున్నాము. ఈ స్మరణని అందరూ కూడా యువత, కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అన్ని ఉంటేనే అందరికీ సమాన్యాయం జరుగుతుంది అనే భావనలో ఆయన అడుగుజాడలో, రాజీవ్ గాంధీ గారి అడుగుజాడలో ఆయన యొక్క ఆశయాల్ని సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేశ యువత ముందు ఉండి మనము ఇప్పుడు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలని అరికట్టాలంటే మళ్ళీ రాజీవ్ గాంధీ యొక్క తనయుడిని మనము గౌరవ
అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తేనే దేశంలో అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా 34వ వర్ధంతి సందర్భంగా యువతకు, ఆదివాసులకు, గిరిజనులకు, మహిళలకు అందరికీ కూడా మీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రాజీవ్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రాజీవ్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్, జోహార్. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్, జోహార్. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్, జోహార్. జోహార్ రాజీవ్ గాంధీ. జోహార్, జోహార్.